సర్కారు బడుల్లో చదువుతున్న బడి పిల్లల కోసము మలి సర్కార్ ఇప్పుడు మళ్ళీ కొత్త ఈక మధ్య ఏబోతున్నదట. చేయి సర్కార్ ఏలుబడిలోకి వచ్చినాక చందన అవుతున్న చదువుల శాఖల ఇప్పుడు అంత మంచి ఈక మధ్య ఏం చేస్తున్నది అంటారా? మునుబట్టి ముచ్చట మొత్తం మంచిగా చెప్పుకుంటూ వస్తా, మీరు కూడా మంచిగా నుండ్రి. ఏమి గమ్మత్ అంటే సర్కారు బడులలో చదువుతున్న పిల్లల కోసము చేయి సర్కారు ఇప్పుడు కొత్తగా ఏఐ టెక్నాలజీతో పాఠాలు చెప్పబోతున్నదట. అట్లనే పిల్లలకు ఏఐ గురించి నేర్పబోతున్నదట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా పనిచేస్తుంది, చదువుకునే పిల్లలు ఎట్లా దాన్ని వాడుకోవాలి, ఏఐని వాడుకొని ఎట్లా చదువుకోవాలని ఇప్పటి సందే బడి పిల్లలకు ఓ పాఠం లెక్క చెప్పబోతున్నారట. మొదలు 6 జిల్లాల్లో 36 బడులను తీసుకొని అందులో ఏఐ తరగతులు సురువు చేస్తారట. బడి పిల్లలు బాగా చదువుకునేటట్టు ఏఐని వాడుకొని ఎట్లా చదువుకోవాలో నేర్పిస్తారట. బడిల సక్క చదవని పిల్లలు మొదలే ఏఐతోనే చదువుకునేటట్టు చేస్తారట. అయ్యా సీఎం రేవంత్ సారు, ఓ దిక్కు చదువుల శాఖ మొత్తం మీ ఏలుబడిల సత్రోలు అయింది. సర్కారు బడిల పెట్టిన బువ్వదిని బడి పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయ్యి దవాఖాన్ల పాలైతుర్రు. బడిల సౌలతులు చక్కగా లేక ఒంటికి రెంటికి బడి పిల్లలు బయటకు పోతుర్రు. మగ పోరగాన్లంటే ఏ రోడ్డు పక్కకో చెట్టు చాటుకో నిలబడి పిచికారి కొడతారు. మరి ఆడపిల్లల ముచ్చటేంది? వాళ్ళు బహిర్భూమికి వెళ్ళాలంటే ఎంత నరకమో తెలుసా? ఏఐ టెక్నాలజీ వాడేంత మార్పు తీసుకొస్తామన్న మీరు బడుల్లా బాత్రూంల సౌలతులు ఎందుకు చేస్తలేరు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.